హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు లాగ్ అనమాట. ఈ గార్డెన్ అంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవి ఈవినింగ్ అంతా నేను రీపాటింగ్ చేశాను. వంగ మొక్కలన్నీ నేను చిన్న చిన్న కుండీల్లో వేశాను కదా. ఈ ట్రే మొన్న నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చానమాట. అందులోనే రీపాటింగ్ లాగా చేశాను. దాంట్లో గోనె వేసేసి మట్టి పోసి దానిలోకి ఇంకొక దానిలోకి అన్నీ నేను ఎలాగ చేశాను అనేది సపరేట్ వ్లాగ్ మార్నింగ్ వచ్చి ఉంటుంది. ఈరోజు మార్నింగే ఇది పబ్లిష్ అయ్యే రోజే మార్నింగే వస్తుంది అన్నమాట. అది అందులో అన్నీ నేను ఏ విధంగా చిన్న పాటల్లో వేసిన మొక్కని తీసి మళ్ళీ పెద్ద వాటిల్లో ఎలాగ వేసుకున్నాను అంటే నేను ఎలాగ వేసుకున్నాను అంటే మామూలుగా అందరూ వేస్తూ ఉంటారు. ఈ వెజిటేబుల్ నాకు కన్వీనియంట్గా నేను ఏ విధంగా వేసుకున్నాను నాకున్న వసతుల్లోనే. అంటే పెద్ద పెద్ద కుండీలు అవి నేను తేలేదు, అలాగని మట్టిలో కూడా వేయడానికి ప్లేస్ లేదనమాట. నా కాడ ఉన్న ఆ కంటైనర్లో వాటిల్లో అవేమంటాము వెజిటేబుల్ బాక్సులు అనమాట. అది అమ్మ దగ్గర ఉంటే తెచ్చాను, వేస్ట్గా పడిపోయి ఉంటే దానిలోనే ఒక గోని సంచిలోనే అలాగ పెట్టాను అనమాట. ఆ వీడియో అయితే మార్నింగ్ వచ్చి ఉంటుంది. ఇంకా అంతా ఇవంతా గార్డెన్లోనే ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ ఉండింది కదా, చాలా బాగా విరబూసింది అనమాట. అది రేపు ఫ్రైడే రోజు అమ్మవారికి పెడదాంలే అని చెప్పి ఈరోజు అయితే కొయ్యలేదు. ఈవినింగ్ పూజలోకి కూడా రోజ్ ఫ్లవర్ అయితే నేనైతే కొయ్యలేదన్నమాట. ఈ రోజ్ ఫ్లవర్ చూడండి అసలు ఎంత బాగున్నదో, చాలా బాగా ఉండింది. రేపు లక్ష్మీదేవికి పెడదాము అని చెప్పేసి అలాగ ఉంచేసాను. ఇంకా మార్నింగ్ ఈ పనులన్నీ చూసుకున్నాను మొత్తము. తర్వాత నిన్న మీకు నేను చెప్పాను కదా, ఆన్లైన్లోనే ఇవి బుక్ చేస్తే సీడ్ వచ్చాయి. నేను ఫ్లవర్ ప్లాంట్స్ అనుకొని బుక్ చేశాను, సీడ్ వచ్చాయి. ఇవి నేను అంటే ఎలాగ ప్లాంటేషన్ మనం నారు పోసుకున్నాము అనేది ఇది కూడా ఒక వీడియో నేను చేసున్నాను. కానీ ఇది తర్వాత వస్తుంది అన్నీ దీనిలో నేను కోకోపిట్టు మట్టి అన్నీ ఇలాగ నింపుకొని ఇవి నాటాను అనమాట. మొలుస్తాయో లేదో చూద్దాము. ఇవన్నీ కలిపి నేను సపరేట్గా వీడియో ఒకటి పెడుతూ ఉన్నాను. ఇవి ఇలాగ వేసినప్పటి నుంచి అవి ఎలాగ మొలిచాయి అనేదాకా పెడతానమాట. నారు ఇప్పుడు అవి మొత్తం ఒక 40 సీడ్ దాకా ఉన్నాయి. వాటిలో ఎన్ని మొలకలు వస్తాయో, మనం ఈ విధంగా చేస్తే మొలకలు వస్తాయా లేదా అంటే మామూలుగా మేము మిరప నారు కానీ టమాటా నారు కానీ అట్లాంటివి ఇలాంటి వాటిల్లో వేసుకునేవాళ్ళం అనమాట. మొలిచేది. అందుకు సరే ఇది నా దగ్గర ఉండింది కదా, నేను కోడిగుడ్లు అయితే తెచ్చి పెట్టుకుంటా ఉంటాను. సరే ప్రస్తుతానికి అది ఉన్నది అని చెప్పేసి దాంట్లో వేశాను. అలాగా ఈరోజు అందుకే మార్నింగే నిన్న కూడా అంతేనమాట. మార్నింగే కొంచెం గార్డెనింగ్ పనులన్నీ ఏమన్నా బ్యాలెన్స్ ఉండే పనులు చేసుకుంటే నాకు ఇంట్లో పని చేసుకున్నాక ఈజీ అవుతా ఉంది. అలాగనుకోకుండా ముందు ఇంట్లో పని అంతా చేసుకొని దీనిలో చెయ్యాలా అంటే ఎండబడిపోతుంది, ఎండలోనే ఏం పనులు చేయలేము. అందుకనే ఫస్ట్ ఈ టీ పెట్టుకోకుండానే ఆ పని అయిపోతుంది. 9:30 అయిపోతుంది అనమాట. ఇంకా లోపలికి వచ్చాక ఇవన్నీ ముందు ఈ స్టాండ్లో ఉండేవన్నీ రోజు ఇలాగ సర్దుకుంటాను అనమాట. మీకు చూపిస్తుంటాను అప్పుడప్పుడు. నేను ఏదో ఒకటి టాపిక్ చెప్తూ చూపించాలి కాబట్టి ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఈ మీగడ తీశాను కదా పాలల్లోనే, మీగడ అంతా ఆ విధంగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను. నైట్ అయితే కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టినాక అంత పేరుకుంటుంది అనమాట. దాన్ని అలాగ బాక్స్లోకి తీసేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మొన్న 20 days చేస్తే ఒక పావు సేరు పైనే వచ్చింది కదా నెయ్యి. ఇప్పుడు మళ్ళీ ఒక 15వ తేదీ దాకా తీసి ఎంత వస్తుందో అలాగ చేద్దాంలే అనుకున్నాను. నెలకి 2 times నెయ్యి తీసుకుందాము అని అయితే అనిపించింది. ఇంకా ఈరోజైతే అస్సలు ఫుల్ వర్క్ అనమాట. మార్నింగు లేచినప్పటి నుంచి అసలు క్షణం తీరికలేదు, దమ్మిడి ఆదాయం లేదంటాం కదా, అలాగనమాట. నా పనులన్నీ ఇప్పుడు ఈ వీడియోలతో కూడా అలాగే అయిపోతున్నది. ఒక్క క్షణం తీరికలేనంత పని ఉన్నదనమాట. ఎక్కడికన్నా పోవాలన్నా ఏం చేయాలన్నా ఏది కూడా చేయలేకున్నాను. అందరూ మామూలుగా అదే నేను టైలరింగ్ మీద దృష్టి పెట్టుకున్న రోజు ఒక 2-3 జాకెట్లు కుట్టుకున్న మనీ వస్తుంది, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను, ఆ వీడియోలు తీస్తా అనిపిస్తూ ఉన్నది.
మళ్ళా కాదులే మనం స్టార్ట్ చేసాం కదా, ఇది ఎలాగైనా చెయ్యాలి, మళ్ళీ మధ్యలో ఆపకూడదు, ఇంత కష్టపడి దగ్గర దగ్గర 6 నెలల దాకా లాక్కొచ్చాము, చూద్దాము, చేస్తూ ఉందాము, ఎప్పుడోకప్పుడు మనకి టైం వస్తుంది అని అయితే వెయిట్ చేస్తూ నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట. ఆపకూడదు అనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. అదే అలాగా ఉందన్నమాట ఈరోజు కూడా నా పని. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక్క క్షణం తీరికలేదు. మొత్తం గార్డెనింగ్ పనులు, ఇంకా నేను ఎక్కువ గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ వస్తాయి నా వీడియోలో అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో నాకు ఆ పని అవుతుంది, నాకు మొక్కలు పెంచుకున్నట్టు ఉంటుంది. అందులో నుంచి వీడియో నేను నేర్చుకునేది మీకు చూపిస్తూ కూడా అదొక వీడియోలాగా తీసుకున్నట్టు ఉంటుంది అనిపించింది. అలాగని వ్లాగ్స్ కూడా మనకి డైలీ పెడతానే ఉంటాను. ఏదైనా 2 వచ్చినప్పుడు మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి అలాగా కూడా పెడుతూనే ఉన్నాను. నేనైతే ఈ ఉల్లిపాయలు అయితే ఎందుకు కోస్తున్నా అంటే దోసపిండి కొంచెం ఉన్నది, కొంచెం పులుపు వచ్చిందనమాట. సరే 2 ఉల్లిపాయలు వేసేస్తే ఒక 2 అట్లు అవుతాయి, టిఫిన్కి అది రెడీ చేద్దాము అని చెప్పేసి ఒక 2 ఉల్లిపాయలు చేస్తూ ఉన్నాను. టీ పొడి అయితే అయిపోయిందనమాట, తేవాలి, సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి. నాకు ఈరోజైతే తీరలా, వెళ్ళి తెద్దాము అని అంటే కాఫీ పొడి ఉండింది, అందుకని కాఫీ కలిపేసాను. కాఫీ కలిపేసుకున్నాక ఇలాగ ఇవన్నమాట దోశలు. ఉల్లిపాయలు వేసి చేస్తాం కదా, ఏమంటాము, పొంగనాలు అంటామా, పులివెంగరాలు అంటామా, ఇట్లాగా పోసుకుంటాం అనమాట మేమైతే. ఇంకా దీంట్లో అన్నీ వేసుకోవచ్చు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు అయితే స్పెషల్గా చెప్పాల్సింది కూర. ఏం కూర చేయాలా అని. నాకైతే అసలు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు, పచ్చిమిరపకాయలు, టమాటాలే ఉన్నాయన్నమాట. మొన్న ఒకరోజు నేను తెచ్చాను కదా, ఏదైనా కూర చేద్దాం అనుకుంటే ఈ మెంతి కూర ఈ కొంచెమే ముదురుది వచ్చేసి ఇది కొంచెమే మిగిలిన్నది. సరే ఇవి ఇలాగా చేద్దాము అని చెప్పి నేను ఈ కూర అయితే చేస్తూ ఉన్నాను. ఒకసారి చాలా బాగా వచ్చింది. నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికే తినేసి అంతా చెప్తున్నాను కదా, నైట్ కదా ఇస్తాను. చాలా బాగా వచ్చింది, మీరు ఒకసారి ట్రై. నేను మామూలుగా ఊరికే చేశాను అనమాట. ఇదివరకు కూడా నేను చేశాను, కానీ ఇదివరకు కొంచెం మసాలా అన్నీ వేసాను. నేను అట్లా కూడా వేయకుండా మామూలుగా టమాటా కూర చేసినట్టే అనమాట అలాగా చేశాను. చాలా బాగా టేస్ట్ అనిపించింది. ఒకసారి మీరు కూడా ఇది కానీ మీకు ఉంటే అంటే కొంతమంది ఇంట్లో మెంతాకు, పుదీనా ఇలాగ పెంచుకుంటూ ఉంటారు కదా, మన ఇంట్లో ఉండే ఆకులతోటే సింపుల్గా కూరలాగా చేసేసుకోవడం అనమాట. తాలింపులో ఉల్లిపాయలు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, టమాటాలు వేసి ఇవి బాగా వాడాక వేపుతాం కదా, ఇవి బాగా ఉడికిపోయినప్పుడు ఇది వేసాను అనమాట. నేను కోసాను కదా మెంతాకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది వేసాను. పుదీనా కూడా వేసాను. బాగా మన ఇంట్లోనే బోల్డ్ పుదీనా ఉన్నది. మామూలుగా టమాటా కూరల్లో అయినా మసాలా కూరల్లో అయినా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చికెన్లోనైనా మనం ఉల్లిపాయ, టమాటా, అల్లం అన్నీ వేసుకుంటాం కదా, దీంట్లో వేసుకుంటే ఎందుకు బాగుండదు అనిపించింది. నేను అది కూడా ఒక గిబ్బుడు, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా, పుదీనా అయినా మెంతి కూర అయినా ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిది కదా. ఆ 2 కాంబినేషన్ వేయొచ్చో వేయకూడదో కూడా నాకైతే తెలీదు, కానీ నాకు ఇంట్లో కాసున్నాయి, రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ కొనుక్కు రాలేదు, ఇంట్లో ఉన్నాయి కాబట్టి కోసుకొని అవి 2 ఆకులు వేసాను అనమాట. చాలా టేస్ట్ అనిపించింది, సూపర్గా కుదిరిందనమాట. అసలు ఈ కూర అయితే చాలా కమ్మంగా అనిపించింది. ఇలాగా మెంతాకు వేసాక అల్లము, ఉల్లిపాయలు వేగినప్పుడే వేసుకోవచ్చు, నేను మర్చిపోయా, ఇప్పుడు వేసాను అనమాట అల్లం పేస్టు. ఇంకా ఏం మసాలా కూడా వేసుకోబడలే. ఒకవేళ గరం మసాలా పౌడరు ఇష్టం ఉండేవాళ్ళు ఉంటే గరం మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మళ్ళీ 1 కప్పు పుదీనా వేసాను. ఇంకా ఇవే అనమాట, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, ఈ ఆకుకూరలతోటే టమాటా, ఉల్లిపాయలు వేసి బాగా కూర చేశాను అనమాట. ఇంకా అసలు వాటర్ ఏమేలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్టు అంతే అనమాట. ఇంక దీంట్లో వేరే ఏమి గిషాలాలు ఏమీ వేయలేదు. ఇలాగే వేస్తేనే సూపర్గా ఉండిందంటే, ఇంకా దీన్ని కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం పెరుగు వేసుకొని, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని, ఇంకా అట్లాంటివి వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా కమ్మంగా ఉంటుంది. ఇదైతే సింపుల్గా అయిపోయింది, నాకు భలే నచ్చింది అనమాట కూర అయితే.
అయితే రెడీ అయిపోయింది. అందులోనే ఈ ఆకుకూరలు మన ఇంట్లో పండించుకోవడం వల్ల ఇందులో ఇవేమి పురుగు మందులు అలాంటివి లేకుండా ఉండడం వల్ల ఆ టేస్ట్ వచ్చిందో ఏమో కానీ చాలా సూపర్గా అనిపించింది అనమాట. ఇదే ఈ బయట కుక్క పిల్లలకి వాటికి కూడా ఇదే, మా బుడ్డగాడికి అందరికీ ఇదే అనమాట. అందరం ఏందంటల్లా వాటితో పాటే నేను కూడా లాగిచ్చేసాం శుభ్రంగా కమ్మంగా. ఇదైతే ఈవినింగ్ అయితే 4 o'clock అనమాట. మధ్యలో ఈరోజు 3:30కే అట్లాగే అమ్మాయి పాలు తీసింది, రమ్మనింది, వెళ్ళాను. పాలు అమ్మాయి కాడ కూర్చొని కొంతసేపు మాట్లాడి పాలు అవి తెచ్చాక ఇవి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏమంటే ఇవన్నీ రీపాటింగ్ చేసేసాను. అదిగో చూడండి, ఆ వెనక ట్రేలో చెట్లు పెట్టేస్తున్నాను. ఇది తమలపాకు చెట్టు. మొన్న నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ మేము తెచ్చాం కదా, ఈ తమలపాకు చెట్టు, ఒక మందారం చెట్టు, జాజిమల్లి, మరుము, ఇవన్నీ సెంటు జాజులు, కాగడాలు ఇవన్నీ తెచ్చాను. 6 మొక్కలు తెచ్చాను. వాటిల్లోనే ఒక 3 ఈరోజు ప్లాంటేషన్ చేశాను. మిగతా అన్నీ ఆడే ఉన్నాయి అన్నమాట. అవి ఎక్కడ వేయాలా అనేది నేను ఇంకా ఆలోచించలేదు. ఇది తమలపాకుదైతే వేసి గుమ్మానికి ఈ పక్క మనీ ప్లాంట్, ఇంకొక తమలపాకు ఉన్నది. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, మనీ ప్లాంట్, తమలపాకు. ఇది రైట్ సైడ్ పెట్టాను అనమాట. బాగా అనిపించింది నాకెందుకు, అక్కడ పెడితే అందంగా అనిపించింది. ఇలాగ చూడండి, ఆ 3 కుండీలలోవే తీసేసి వంగ చెట్లు రీపాటింగ్ చేశాను. వాటిల్లో మళ్ళీ మట్టి నింపి బెండెత్తనాలు వేసాను. కనీసం బెండకాయలు కాస్తాయి, వేస్ట్ చేయకూడదు అని చెప్పి బెండెత్తనాలు వేసాను అనమాట. అది చూడండి, తులసి మొక్కను కూడా రీపాటింగ్ చేశాను. చిన్న పాట్లో ఉండింది కదా, తీసి పెద్ద కుండి అప్పుడు డీమార్ట్లో తెచ్చాను నేను, 70 రూపాయలు అవి తెచ్చాను. ఈ వంగ మొక్కలు అయితే అలాగ వేసాను అనమాట. ఇదిగోండి, ఇంకొక గోన్లోనే ఇక్కడ వేశాను. ఈ వంగ మొక్క ఒకటైతే 3 ఇలాగేసాను. బాగా అనిపించింది. మార్నింగు నేను చూపించిన గార్డెన్కి ఈవినింగ్ చూడండి అంతా కొంచెం సర్దేసరికి ఇప్పుడు నిండా మొక్కలు ఉన్నాయి. ఈ పక్కన అంతా అనిపించింది. ఇంకొక వరుస కూడా పెట్టుకోవచ్చు, ట్రేలు అవి తెచ్చుకుంటే. నేను అదే చెప్తున్నాను కదా, స్టాండ్లు తెచ్చుకొని కానీ పెట్టుకుంటే బాగుంటుంది. కింద నేను చిమ్ముకునేదానికి, కడుక్కునేదానికి అనిపించింది. ఆ స్టాండ్లు అవి చూసుకొని కొనాలన్నమాట. ఇవన్నమాట. ఈ చివర నేను వేయలేదు, ఎందుకంటే అక్కడ ఎండ తగలదు. ఇంకా ఇదైతే 7 అలాగ అయి ఉంటుంది. అవన్నీ సర్దేసుకొని ఆ బయట అంతా కడిగేసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా అప్పుడు స్నానం అయి చేసేసి ఈరోజైతే ఈవినింగే దీపం పెట్టేశాను. నందివర్ధనాల పూలే ఒక 3-4 దొరికాయి, ఎక్కువ పూలు కూడా లేవన్నమాట. ఇంకా వంట అది ఏమీ లేదు కదా. ఈవినింగ్ అయితే మధ్యాహ్నందే ఉన్నది. ఈ మాజా అయితే మొన్న అత్తమ్మ నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాం కదా, కొంచెం తాగదామని పోసాను అనమాట. తర్వాత కిచెను అన్నీ సర్దేసి మొత్తం తోమేసి ఇంక మామూలు డైలీ పనులే అనమాట ఇవన్నీ. మొత్తానికి ఈరోజైతే ఫుల్ గార్డెనింగ్ పని. ఇదంతా ఈ వీడియో వచ్చేసి నేను ఈ వంగ మొక్కలన్నీ ఎలాగా అందులో పెట్టుకున్నాను అవన్నీ కూడా వేరే వీడియో మీకు మార్నింగే వచ్చి ఉంటుంది. మళ్ళీ దాని లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, వీడియో ఎలాగున్నది, ఇంకా ఏదన్నా చేయాలా అనేది నాకు ఒక కామెంట్ చేస్తే నాకు మీరు ఒక సజెషన్, నాకు ఒక సలహా ఇచ్చినట్టు ఉంటుంది అని నా ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ అండి. బాయ్.